బీటెక్ ఫీజు అంట. బీటెక్ చేయాలనుకుంటున్నారు ఎవరో ఇదివరదాకా చేసిన వాళ్ళు అదృష్టవంతులు అనుకుంటా, ఇప్పుడు ఏ వాళ్ళు దురదృష్టవంతులు. ఎందుకు? ప్రస్తుతం ఉన్నటువంటి ఫీజు ఏదైతే ఉందో దాన్ని 50% నుండి 100% పెంచాలని ఈ కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వానికి మొరబెట్టుకుంటున్నాయి. 50% నుంచి వెళ్ళి 100% వరకు. ఉదాహరణ, సంవత్సరానికి 1 లక్ష రూపాయల ఫీజు ఉంటే అది డబల్ అయ్యే అవకాశం ఉంది. 5 సంవత్సరాలకు ఉదాహరణ ఒక 5 లక్షల నుండి 10 లక్షలు అవుతే అప్పుడు 10 నుండి 20 లక్షలు అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత రుసుము 50 నుంచి 100% పెంచాలంటున్న కళాశాలలు టీఎఫ్ఆర్సీకి ప్రతిపాదనలు అందజేత ఈసారి 2 లక్షల మార్కు దాటే అవకాశం, 1 లక్ష దాటే కాలేజీల సంఖ్య రెట్టింపు. బీటెక్ కోర్సుకు ఇంజనీరింగ్ కళాశాలలు అడుగుతున్న కొత్త ఫీజులు వింటే తల్లిదండ్రుల గుండెలు గుబులు అంటాయట. ఇప్పుడున్న వార్షిక రుసుములను భారీగా పెంచాలని కళాశాల యాజమాన్యాలు భావిస్తున్నాయి. ప్రభుత్వంతో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తున్నాయి. 50 నుండి 80% పెంచాలని కోరుతున్నాయి. సిబిఐటి ఏకంగా 2.94 లక్షల ఫీజును ప్రతిపాదించింది. 5 కళాశాలలు ఈ 2 లక్షలకు మించి ఫీజు ఖరారు చేయాలని ప్రతిపాదించాయి. ఇక బీటెక్ చేయాలంటే జేబుల డబ్బులు ఒక 5-10 లక్షలు 20 లక్షలు తీసుకుపోయి పెట్టాలి. పెడితే అప్పుడు సీట్ వస్తుంది, చదువుకోవాల్సింది. ఇది కన్వీనర్ కోట, ఇది చెప్పేది కన్వీనర్ కోట. అదే మరి మేనేజ్మెంట్ అయితే ఎంబీబీఎస్ సీట్ లెక్కనే ఈక్వల్ అయ్యేటట్టు ఉంది. ఒక బీటెక్ చేయాలంటే 20-30 లక్షలు 50 లక్షలు ఉండాల్సిందే. ఇది కన్వీనర్ కోటా కిందనే, ఇది గవర్నమెంట్ ఇచ్చే ఫీజు కిందనే ఈ ముచ్చట. ఇక సీట్ రానళ్ళు కన్వీనర్ కోట కింద సీట్ రానళ్ళు ఇక పెంచాలి. లక్షలు బంగారం కుదబెట్టి అప్పులు తెచ్చి ఇల్లు కుదబెట్టి తెచ్చి ఇంజనీరింగ్ చేయాలి. ఇంజనీరింగ్ చేసిన తర్వాత మన పరిస్థితి ఏంది? రోడ్ల మీద తిరగాలి. అంటే ప్రమాణాలు తగ్గుతున్నాయి, విద్యా వ్యవస్థలో ప్రమాణాలు తగ్గుతున్నాయి. అదే వేరే దేశాలు తీసుకుంటే 10th ఇంటర్ డిగ్రీ అయిపోయేసరికి ఆ ప్రభుత్వమే ఆ డిగ్రీ అయిపోయినటువంటి విద్యార్థినికి ఉద్యోగం చూపించేటువంటి బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉంది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం, మన దేశ ప్రభుత్వం, మీరు గొర్రెలు తీసుకొని గొర్రెలు గాయరి, బర్రెలు గాయరి, తాళ్ళు ఎక్కుర్రి, మొగ్గం నెయ్యిర్రి, బట్టలు ఉతుకుర్రి, శిల్పాలు చెక్కుర్రి అనేటువంటిది ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మాట. గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు. మరి సపరేట్గా విద్య అంటే క్వాలిఫికేషన్కు అనుగుణంగా, చదువుకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉంటుంది. ఆ రకంగా ముందు తీసుకుపోవాలి.